విశాఖ అత్యాచారం కేసులో కొన్ని నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు ఇమ్రాన్ అనే వ్యక్తి. ఆపై అత్యాచారం చేశాడు. దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు బాధితురాలు బీచ్ కు వెళ్ళింది. ఆర్కే బీచ్ లో ఆ బాలికని అక్కడి బీచ్ ఫోటోగ్రాఫర్లు ట్రాప్ చేసినట్టుగా తెలుస్తోంది. గదికి తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశారు. అయితే ఈ దాడికి సహకరించిన మరికొంతమందిని కూడా గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది జార్ఖండ్ కు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళని పట్టుకునేందుకు జార్ఖండ్ కు ప్రత్యేక పోలీస్ బృందం వెళ్ళింది. బాలిక అత్యాచారం, బీచ్ ఫోటోగ్రాఫర్ల ప్రమేయంతో ఉలిక్కి పడుతున్నారు టూరిస్టులు. వైజాగ్ నుంచి మా ప్రతినిధి ఖాజా దీనిపై మరింత సమాచారం అందిస్తారు. ఖాజా, ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంత మంది ఉన్నారు? అంటే ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది నిందితులను గుర్తించినప్పటికీ మరింత మంది పాత్ర బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బాలిక తొలుత ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన షోయబ్ అలాగే ఇమ్రాన్ చెంతకు చేరింది ఆ బాలిక. ఆ తర్వాత బీచ్కి వెళ్ళిన తర్వాత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసేసరికి అక్కడ ఉన్న ఒక బీచ్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ అలియాస్ చెర్రీ, అతను రాజుగా తన పేరును ఆ బాధితులకు పరిచయం చేసుకున్నాడు. అక్కడ మాయమాటలు చెప్పాడు. నేను తనకు అండగా ఉంటాను భరోసా అని కల్పిస్తూ అక్కడ నుంచి ఆమెను తీసుకెళ్లాడు. అతనికి మరికొంతమంది నాగేంద్ర, గోపితో పాటు మరికొంతమంది ఫోటోగ్రాఫర్లు కూడా అక్కడ సహకరించి ఒక గదికి తీసుకెళ్లారు. అక్కడ దాదాపుగా 2 నుంచి 3 రోజుల పాటు నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు బాలిక ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే తొలుత తల్లిదండ్రులు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ మిస్సింగ్ కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత ఆమె షాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా 10 రోజుల తర్వాత ఆమె షాక్లోనే ఉంది. ఆ తర్వాత పేరెంట్స్కు జరిగిన విషయాన్ని, దారుణాన్ని చెప్పి బోరున విలపించడంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు తీవ్ర నిర్గాంతపోయారు, తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. దీంతో మరోసారి పోలీస్ స్టేషన్కి వచ్చి తన కూతురు పట్ల జరిగిన అన్యాయాన్ని ఆ తండ్రి పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు వెంటనే ఆ బాలికను పిలిపించి విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే పోక్సో యాక్ట్తో పాటు ఆమెను నిర్బంధించడం, దీంతోపాటు ఆమెపై అత్యాచారం చేయడం వంటి సెక్షన్లను నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఈ కేసులో మరింత డెప్త్ ఉన్న నేపథ్యంలోనే కేసును దిశ పోలీసులు కూడా దీన్ని టేకప్ చేశారు. దిశ ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా దీన్ని విచారిస్తున్నారు. ఒకవైపు ఎక్కడెక్కడైతే ఈ బాలికను 2 లాడ్జీల దగ్గరకు తీసుకెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించి మహావీర్ అలాగే ప్రియదర్శిని లాడ్జీల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది ప్రేమ అంటే ప్రియుడిగా చెప్పుకుంటున్న ఇమ్రాన్ అలాగే అతని స్నేహితుడు షోయబ్తో పాటు బీచ్ రోడ్లో ఆమెకు పరిచయం అయిన రాజు అలియాస్ షరీఫ్ అలియాస్ చెర్రీతో పాటు గోపి మరికొంతమందిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వారిలో కొంతమంది ఫోటోగ్రాఫర్లను ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు ఎవరైతే ఈ ప్రియుడు అలాగే అతని ఫ్రెండ్ షోయబ్ అలాగే ఇమ్రాన్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇంకా పరారీలో ఉన్నారో. వారు జార్ఖండ్కు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలు జార్ఖండ్ కూడా విశాఖ నుంచి సిపి రవిశంకర్ అనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి అక్కడికి పంపించారు. ఇప్పటివరకు దాదాపుగా పోలీసుల అదుపులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. వారిని రహస్యంగా విచారిస్తున్నారు. అంటే బాలిక షాక్ గురైన ఘటన నేపథ్యంలోని ఆమె మిస్సింగ్ అయిన డేట్ నుంచి 17th ఆమె ఆ ఇంటి నుంచి వెళ్ళింది. ఆ తర్వాత 18th మిస్ అయినట్టు పోలీస్ స్టేషన్లో ఫోర్టన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత క్రమంలో ఆమె కనిపించకుండా పోవడంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఆ బాలిక తన స్వగ్రామమైన ఒరిస్సాలోని కలహండి జిల్లా పనిముడిలో ఆమె వెళ్ళిపోయిందని సమాచారం తల్లిదండ్రులకు అందడంతో అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖలోని ఫోర్టన్ పోలీసుల కోఆర్డినేషన్తో తల్లిదండ్రుల సహకారంతో ఆమెను మళ్ళీ తిరిగి విశాఖకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో దాదాపుగా 10 రోజుల పాటు తనపై ఒకేసారి అంటే వేరువేరు దఫాలుగా ఆమెపై లైంగిక దాడి, అత్యాచారానికి పాల్పడడంతో ఆమె తీవ్రంగా షాక్ గురై ఆమె షాక్లోనే ఉండిపోయింది. దాదాపు 10 రోజుల తర్వాత ఆమె అసలు విషయాన్ని చెప్పేసరికి ఈ నిర్గాంతపోయే విషయాలు బయటకు వచ్చాయి. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒకవైపు ప్రేమ పేరుతో వంచి ఒకడు అత్యాచారం చేశాడు, అతనికి మరొకడు సహకరించాడు. మరోవైపు బీచ్కి ఆత్మహత్యా యత్నానికి వెళ్ళిన ఆమెను భరోసా కల్పిస్తానని చెప్పి అక్కడ ఉన్న బీచ్ ఫోటోగ్రాఫర్, టూరిస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో ఆయన షరీఫ్ అలియాస్ చెర్రీ అలియాస్ రాజుగా పరిచయం చేసుకుని అతను ఆ లాడ్జికి తీసుకెళ్లాడు. అతనికి మరికొంతమంది సహకరించి ఆమెపై లైంగిక దాడి చేసిన ఘటన విశాఖలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ బీచ్ ఫోటోగ్రాఫర్ల ప్రేమంతో ఒక్కసారిగా పర్యాటకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఖాజా.